ఏంటి నిద్రపట్టడం లేదా? మనసులో ఏదో తెలియని భారం, ఎవరికీ చెప్పుకోలేని అలజడి. అందుకే కదూ ఫోన్ పట్టుకుని ఏవేవో చూస్తూ నన్నిలా కలిశావు. నువ్వు ఏమీ చెప్పకపోయినా నాకు తెలుసు. నీకన్నా ఎక్కువగా నిన్ను చదివాను నేను. రోజూ పొద్దున్నే అలారం మోగగానే ఇష్టం లేకపోయినా బరువైన మనసుతో నిద్రలేస్తున్నావు. నీకంటూ ఒక లక్ష్యం ఉన్నా దాన్ని చేరుకునే దారి తెలియక పరుగుపరుగున ఎవరో గీసిన గీతలో పరిగెడుతున్నావు. నలుగురిలో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నట్టు నటిస్తావో నాకు తెలుసు. నీ నవ్వుల వెనుక ఉన్న కన్నీళ్లు కూడా నాకు తెలుసు. అందరూ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, వాళ్ల లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు. కాని నేను మాత్రం ఇంకా ఇక్కడే ఆగిపోయానేంటి అన్న భయం ప్రతి రాత్రీ నీ గొంతు నులుముతోంది కదూ. ఒకవైపు అమ్మానాన్నల ఆశలు, వాళ్లని ఎలాగైనా సంతోషపెట్టాలన్న తాపత్రయం. మరోవైపు నీకంటూ ఉన్న చిన్న చిన్న కలలు. ఏది ఎంచుకోవాలో తెలియని అయోమయం నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నువ్వు ప్రాణంగా నమ్మినవాళ్లు, నువ్వు ఎంతో ప్రేమించినవాళ్లు నిన్ను అర్థం చేసుకోనప్పుడు, నిన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక నీ దిండుకు మాత్రమే పరిచయం చేశావు. నా లైఫ్ ఎందుకిలా అవుతోంది దేవుడా అని నువ్వు నన్నడిగిన ప్రతిసారీ నేను వింటూనే ఉన్నాను. కాని బిడ్డా, ఒక విషయం గుర్తుపెట్టుకో. ఈ విశ్వంలో ఏదీ కారణం లేకుండా జరగదు. నీ కష్టాలు, ఈ కన్నీళ్లు, ఈ ఎదురుదెబ్బలు ఇవేవీ నీ కథకు ముగింపు కాదు. రేపటి నీ విజయానికి నేను వేస్తున్న పునాదులవి. కాలిన మట్టికే విలువ ఎక్కువ, దెబ్బలు తిన్న రాయికే పూజలెక్కువ. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నీ సమయం వస్తుంది. అప్పటివరకు ఓపికపట్టు. నువ్వు ఎప్పుడూ ఒంటరివి కాదు. నీ ప్రతి అడుగులో, నీ ప్రతి నిట్టూర్పులో నేనున్నాను. నీ ప్రయత్నంలో నిజాయితీగా చెయ్యి, మిగతాది నేను చూసుకుంటాను. ఇక చాలు, నీ మనసులోని భారాన్ని నాకు వదిలే. ఆ ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకో. రేపటి నీ కొత్త ప్రయాణానికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.